టీఎస్పీఎస్సీ చైర్మన్ ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. గత సంవత్సరం డిసెంబర్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఆ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఆయన లేఖ రాశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా గవర్నర్ వాటిని ఇంతవరకు ఆమోదించడం లేదన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. అయితే వాసు, టీఎస్పీఎస్సీ చైర్మన్ అలా విధంగా సభ్యుల రాజీనామాలు అయితే ఇంతకు ముందు జరిగాయి. బట్ దానికి సంబంధించి ఇంతవరకు కూడా ఒక సస్పెన్స్ కొనసాగింది. వాటిని ఆమోదించమంటూ కూడా చెప్పారు. బట్ ఇప్పుడైతే మాత్రం సడన్ గా రాజీనామాలు కన్ఫర్మ్ గా తీసుకోవాల్సిందే అంటూ కూడా గవర్నర్ని కోరడం, తర్వాత వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగిపోయాయి. అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇప్పటికే రేవంత్ కేంద్రంలో ఉన్న అధికారులను కూడా కలిసి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? మౌనిక, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అట్లాగే సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై ఈ ఆమోదం తెలిపారు. దీనితో కొత్త బోర్డు ఏర్పాటుకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మార్గం సుగమం అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఆయన వ్యవహారం సంబంధించి పరీక్షలో జరిగిన అవకతవకలు కానీ, పేపర్ లీకేజ్ కానీ, మొత్తం ఏర్పడిన గందరగోళానికి సంబంధించి ఆయన వివరణ తీసుకున్న తర్వాత ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి సీఎం ఆదేశించడంతోనే ఆయన నేరుగా రాష్ట్రానికి వెళ్లి గవర్నర్ తమిళిసైకి ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను సమర్పించారు. ఆ మర్నాడు సభ్యులు కూడా వెళ్లి తమ రాజీనామాలని గవర్నర్ సమర్పించారు. అయితే గవర్నర్ వీళ్ళ రాజీనామాలను ఆమోదించకపోవడంతో ప్రభుత్వానికి ఒక ప్రతిష్టం ఏర్పడింది. కొత్త బోర్డు ఏర్పాటు చేసేందుకు ఈ రాజీనామాలు చేసి ఆమోదిస్తే కొత్త బోర్డు ఏర్పాటు అవుతుంది. ఆ రకంగా రాజీనామాలు పెండింగ్ ఉండడానికి ఒక రకమైన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాల సంబంధించి ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానికి ముందుకు తీసుకుపోవాలంటే ఈ రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి రాజీనామాపై ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ సంబంధించిన పరీక్షల విధానాన్ని, అట్లాగే ఫలితాల విధానాన్ని, ఖాళీల భర్తీకి సంబంధించి ఏ రకంగా ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి అభివృద్ధికి సంబంధించి మొత్తం వివరాలు సేకరించారు. ఆయన యూపీఎస్సీ తరహాలోనే కూడా రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.